హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ అండ్ ఎఫ్ ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్. సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఈ వీడియోలో మనం SSMB29 మూవీ అప్డేట్ గురించి మాట్లాడతాం. టీవీవి దానయ్య గారు ప్లస్ శ్రీదుర్గ ఆర్ట్స్ కేఎల్ నారాయణ గారు ఇద్దరు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ ఒక 1000 crores దాకా ఇప్పుడు దాకా అనౌన్స్ చేశారు. మేబీ ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు, మనం చెప్పలేము. డివివి దానయ్య గారు తెలిసిందే, RRR సరిపోతుందా శనివారం, ఇక మనం వెయిట్ చేస్తున్న దే కాల్ హిమ్ ఓజీ కూడా డివివి దానయ్య గారే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అలానే శ్రీదుర్గలో మన హలో బ్రదర్స్ కానీ, క్షణం క్షణం కానీ, రాకీ ఇలాంటి మంచి మంచి సినిమాస్ కూడా ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ చేయడం జరిగింది. డివివి దానయ్య గారు ఈ RRR మూవీకి వెయిట్ చేసిన విధంగానే కేఎల్ నారాయణ గారు కూడా ఆల్మోస్ట్ 15 years, మోర్ దెన్ 15 years రాజమౌళి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అట్ లాస్ట్ ఇప్పుడు ఒక పెద్ద మ్యాసివ్ ప్రొడక్షన్ చేయబోతున్నారు కేఎల్ నారాయణ గారు. ఈ మూవీ డ్యూరేషన్ మనం చెప్పలేం, కానీ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అనిమల్ కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఉంటుందనేసి అంచనా అనమాట. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చెప్పినట్లు 2 parts అనేది కాదనమాట, ఓన్లీ సింగిల్ పార్ట్. ఇంకో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బై మై సైడ్ ఇది ఇండియన్ జోన్స్ ఫ్రాంచైజ్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యే కంటెంట్ లాగా ప్రొజెక్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను రాజమౌళి గారు. మేబీ మనం స్క్రీన్ పైనే చూడాలి. అది సక్సెస్ఫుల్గా ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఒడిశా తలమల ఫారెస్ట్ ఏరియా అనమాట. మెయిన్గా ఈ సినిమా జోనర్ ఏంటంటే గ్లోబల్ ఎక్స్ప్లోరర్ అడ్వెంచర్ థీమ్ అనమాట. ఎగ్జాక్ట్గా మనకి ఏ లాగ్ లైన్స్ కానీ అవి ఇవి ఏమి ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ మేబీ 2 daysలో ఒక 2 minutes అనౌన్స్మెంట్ అనేది రాజమౌళి గారు ఇవ్వబోతున్నారు. మేబీ దాని ద్వారా మనం కంటెంట్ యొక్క ఎసెన్స్ మనం ఇంకా బాగా తెలుసుకోవచ్చేమో అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, 2026కి మూవీ అయితే ఫినిష్ అవుతుంది షూటింగ్. 2027కి పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని 2027 బై ఎండ్కి మూవీ అనేది థియేటర్లోకి వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.